ఏం చెయ్యాలి అని ఆలోచించకూడదు. యుద్ధ భూమిలో నించొని ఏం చెయ్యాలి అని ఆలోచించకూడదు. యుద్ధానికి ముందే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ ఇన్ ద యాజ్ ఏది మన ఈవెంట్స్, ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఎలా అయితే ముందుగా ప్రాక్టీస్ చేస్తారో, యుద్ధానికి వెళ్ళటానికి ముందు ఎలా అయితే రిహార్సల్స్ ఆర్ ప్రాక్టీస్ ఉంటదో, అలాగే ఒక ప్రీచర్ హూ ఈస్ అబౌట్ టు ప్రీచ్, హీ షుడ్ స్టార్ట్ హిస్ preaching starting with prayer. So sermon preparation starts on knees. Prayer prepares the preacher, the message, and the listeners. ప్రజలకి లేకపోతే దేవుని సన్నిధికి ఇక్కడ మనం ప్రకటిస్తున్నది దేవుని వార్త. దేవుని వార్త ఎవరెవరికి ఎలాగా అవసరం అవుతుందో, ఆత్మీయ ఆహారాన్ని అందించే బాధ్యత దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టినప్పుడు మనం దాన్ని ఎలాగా వారికి సరి అయిన సమపాళలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీడియాట్రిక్ పేషెంట్ ఒక చిన్న పిల్లవానికి మనం తీసుకొచ్చి చికెన్ మటన్ పెట్టేస్తే అవుతుందా? ఎగ్జాంపుల్ లైక్ 5 years కిడ్ కి అంత ఈజీగా అరగదు. సో దాన్ని కైమాగా కొట్టి మనము ఇది చేస్తాం కదా. అలాగే చిన్న పిల్లవానికి ఎలాంటి ఆహారం, పాలు లేకపోతే బ్రెడ్, అలాంటి సింపుల్ ఫుడ్స్, లైట్ ఫుడ్స్ మనం ఎలా పెడతాం, అట్ ద సేమ్ టైం ముసలి వాళ్ళకి తగిన ఆహారం. సో అండ్ మిడిల్ ఏజ్ పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీనేషియస్ ఫుడ్ ఎలా అయితే మనము ఇంట్లో మదర్ అన్ని సిద్ధపరుస్తుందో, ఇక్కడ వచ్చిన చర్చికి లేకపోతే మీరు గ్యాదర్ అయిన ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు, ఎలాంటి వారు ఉన్నారు అనేది మనకి బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. దానికి సంబంధించిన వాక్య పరిచర్య దేవుడు మనకి సిద్ధపాటు చేస్తాడు. ఎప్పుడు మనం వెన్ వి నీల్ ఆన్ అవర్ నీస్ అండ్ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్, హోలీ స్పిరిట్స్ గైడ్స్ ది అండర్స్టాండింగ్. సో బైబిల్ is spiritually understood. Holy Spirit gives right meaning, prevents wrong interpretation. First thing is మనము కరెక్ట్ మీనింగ్ ఇస్తున్నామా లేదా అనేది మొదట ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్, వెన్ వి ప్రే ఆన్ అవర్ నీస్, when we bend our knees, then we prevent wrong interpretation. దేవునిలాగా చూపించకుండా ఇంకేదో లాగా చూపించడం మన యొక్క ఉద్దేశం కాదు, అది తప్పు బోధ అవుతుంది. సో యూ హ్యావ్ టు ప్రివెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ గివ్ ఎ రైట్ మీనింగ్. సో డిపెండెన్స్ ఆన్ గాడ్ ఈజ్ ఎసెన్షియల్. నాలెడ్జ్ ఈజ్ alone is not enough. Experience alone is not enough. Dependent on God brings power, as Zechariah 4:6 says. So some teach based on their bookish knowledge, like they come and they preach whatever they know. That is not the thing. And some preachers the experience doesn't matter. What is your experience? Both blended type of this, like దేవుడు నీతో ఎలాగా ఇదిగా ఉన్నాడు అనేది నువ్వు అక్కడ ప్రజలకు చూపించగలగాలి. యు ఆర్ అన్ ఎగ్జాంపుల్ టు ద ఆడియన్స్. సో మనము అక్కడ ప్రెసెంట్, వెన్ యు ఆర్ ప్రెసెంటింగ్, యూ షుడ్ స్పీక్ వెరీ వైజ్లీ అండ్ ఇంట్రెస్టింగ్లీ టు ద ఆడియన్స్. నెక్స్ట్, without prayer preaching becomes performance. With prayer preaching becomes power. సో మన యొక్క ప్రీచింగ్ పవర్ ని తీసుకురావాలి, మనకి కాదు క్రీస్తు. ఏ క్రైస్ట్ సెంటర్డ్ అప్రోచ్ will always benefits the people or the audience. Next slide. So prayerful selection of scripture. Next slide. Okay. Prayerful selection of scripture. Don't choose text emotionally. Ask God, what should I preach? ప్రభా నేను ఏం ప్రకటించాలి? వాట్ డూ పీపుల్ నీడ్? ప్రజలకి ఏం కావాలి అనేది మనము దేవుణ్ణి అడగాలి. మోకాళ్ళ మీద ఉండి మన మోకాళ్ళు అది ఒక ఐ హర్డ్ దిస్ వర్డ్, కొంతమంది చెప్తారు, పాస్టర్స్ చెప్తారు, మన మోకాళ్ళు నల్లబడితే మన ముఖం తెల్లబడుతుంది అని. దట్ ఈస్ జనరల్ సేయింగ్. డజంట్ మీన్ ఇట్.
సో ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడైతే మోకాళ్ళ మీదకి వస్తామో దేవుడు మనకి హీ విల్ మేక్ అస్ అండర్స్టాండ్ డిఫరెంట్ థింగ్స్ విచ్ కమ్స్ టు మన మనసులో హ్యూమన్ మైండ్ హ్యాస్ మెనీ కాన్సెప్ట్స్, మెనీ థింగ్స్ కమ్స్ టు ఎంప్టీ మైండ్ ఇస్ ఎ డెవిల్స్ ప్యాలెస్ అన్నట్లు నీ నోటికి వచ్చింది చెప్పడం కాదు. మన నోటికి ఏదో ఎగ్జాంపుల్స్ కోట్ చేసి ఏదో మసిబూసి మారేడుకాయ చేయడం కాదు కానీ, వెన్ యూ హ్యావ్ ప్రేయర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ ది స్క్రిప్చర్, వెన్ యూ హ్యావ్ దట్ వాట్ టు టీచ్, ప్రభా నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, వాట్ డూ దే నీడ్, నీ ప్రజలైనటువంటి వారికి ఏం చెప్పాలి అనేది మనకు ఒక కాన్సెప్ట్ క్లారిటీ ఉన్నప్పుడు దెన్ వీ కెన్ ప్రీచ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. Consider context and audience. So context, who wrote this text? As theological students or finished theological graduates, you should know who wrote this book and why they have written, and what situation they have written this. And the audience may be children, maybe youth, maybe believers, maybe seekers. And text without context becomes pretext. So this is a good example I can tell you. And another thing is, let the Bible speak. Do not twist scripture for your like under for your purpose. సో బైబిల్ ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించడం గొప్ప విషయం, కానీ బైబిల్ యొక్క విషయాల్ని మీకోసం దాన్ని ఇచ్చేయటం. జస్ట్ సెకండ్, సారీ. సో డోంట్ ట్విస్ట్ ద స్క్రిప్చర్ అకార్డింగ్ టు యువర్ పర్పస్. నీకు అవసరమైన కొలది, నీకు అవసరం కోసం దేవుని యొక్క మాటల్ని తిప్పకూడదు. సో స్క్రిప్చర్ మస్ట్ కంట్రోల్ ద సర్మన్. సో యువర్ స్క్రిప్చర్ లైక్ బైబిల్లో మీరు తీసుకున్నటువంటి స్క్రిప్చర్ సర్మన్ ని కంట్రోల్ చేయాలి. సో 2 Timothy 3:16. Can someone read? Am I going too fast? No, Amma. Okay. 2 Timothy 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. సో ప్రతి విషయంలో, ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినట్టుకు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఇక్కడ చెప్పబడింది దైవావేశం వలన, నీ ఆవేశం కాదు. సో వెన్ we are teaching, we should be aware what we are preaching, what you are teaching. సో we should be very careful. ఎందుకంటే మన మీదకి రెండంతల శిక్ష వస్తుంది. మనం తప్పు చేస్తే, మనం దేవుని యొక్క మాటని మనం రెండుగా, లేకపోతే మనకి అనుకూలమైనటువంటి బోధ చేస్తే మనకు వచ్చే శిక్ష ఎక్కువ. పరలోకానికి మళ్ళా అసలు ఎంట్రీ ఉంటుందో లేదో అది వేరే విషయం. సో ఇక్కడ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎందుకంటే ఈ రోజు నవ్వేడే సొసైటీ ఎలా ఉందంటే, నువ్వు ఒక్క తప్పు మాట్లాడినా ఎతకపోయి జైల్లో వేసేది వేరే విషయం, దేవుని నామం అవమానింపబడతా ఉన్నది. సో ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో అయితే ఈ ఫెసిలిటీ లైక్ ఎవరైనా వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడానికి ఆ ఫెసిలిటీ ఉంది, ఇంకా విరివిగా దేవుని సువార్త ప్రకటింపబడతా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక వైపు నుంచి ప్రీచర్స్ ఎవరైతే ఉన్నారో వారిని చంపడానికి కూడా వెనుక తీయనటువంటి ప్రజలు కూడా ఉన్నారు. అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ జరుగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. సో ఇక్కడ మరణించినటువంటి ఆయన ఒరిస్సా, ఇంకా జార్ఖండ్, ఇలాంటి ఈస్టర్న్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా అట్లీస్ట్ ఎ బిట్ బెటర్. ఏంటంటే దే ఆర్ క్రిస్టియన్స్, నాగాలాండ్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్, అరుణాచల్ ప్రదేశ్ దే ఆర్ నాట్ ఇట్, బట్ స్టిల్ like we can see here, whatever we are preaching, that should not become a blame to the
క్రిస్టియన్ సొసైటీ ఆర్ దేవుని నామ ఘనత కొరకు మనం ప్రకటించాలి కానీ దేవుణ్ణి ఎక్కడ కూడా కించపరిచే విధంగా మనము ఎక్కడ ఉండకూడదు. సో వీ షుడ్ always, we do not speak over the Bible, we speak from the Bible. This you have to remember it. And the next slide, central idea and outline. So how should we prepare this sermon? How to prepare this sermon? So central idea and outline, one main message. One sermon is one message, and too many points confuse people. So as you did some theological studies అని చెప్పేసి జనాల మీదకి పాయింట్ మీద పాయింట్లు బైబిల్లో ఉన్నాయి. అంటే అఫ్ కోర్స్ బైబిల్లో ఉన్నవే నాకు ఇన్ని తెలుసు, సో ఐఎమ్ ప్రెసెంటింగ్ అని చెప్పడం కాదు, కానీ అక్కడ నీడ్ ఏంటి? యూ హ్యావ్ టు నో ద పల్స్ ఆఫ్ ద పీపుల్. అక్కడ ప్రజలు నిద్రపోతున్నారా? అందుకే నిన్న నైట్ మెసేజ్ లో కూడా ఐ వాంట్ టు సీ ఆల్ ద పీపుల్. యూజువల్లీ థియలాజికల్ సెమినరీస్ లో చెప్పేది కూడా అదే. ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి పీపుల్ లైక్ హూ ఎవర్ ఈస్ అటెండింగ్, వాళ్ళ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకుంటారు కాబట్టి ఆ టీచర్స్, సో వాట్ దే నో హౌ టు రీచ్ దెమ్. ఇక్కడ మిగతా స్టడీస్ లాగా థియలాజికల్ స్టడీస్ ఎందుకు ఉండవు అంటే, థియాలజీకి వచ్చిన వాళ్ళు దే హ్యావ్ ఏ స్పెషల్ కాలింగ్, వాళ్ళకి ఒక పిలుపు ఉంటది, అందుకే వస్తారు. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పచ్చో లేదో, బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బీటెక్ అందరూ చేస్తారు. మా సిస్టర్ గురించి చెప్తాను. మా సిస్టర్ మ్యాథ్స్ లో చాలా వీక్. అట్లని చెప్పి నేను సైన్స్ తీసుకోమని చెప్పాను. సైన్స్ తీసుకోను అన్నది, ఎందుకంటే బొమ్మలు వేయాల్సి వస్తుంది అని చెప్పి సైన్స్ తీసుకోను అని అన్నది. మరి మ్యాథ్స్ ఎందుకు తీసుకుంటున్నావు చెల్లి అంటే, తను అన్నది మ్యాథ్స్ బెటర్ రా బాబు, మ్యాథ్స్ ఒక సంవత్సరమే ఉంటది, మిగతా అంతా ఎట్లా ఒకటి కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అని అన్నది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, టూ మెనీ పాయింట్స్, నీకున్న పాయింట్స్ అన్నిటినీ కలిపి కొట్టేయడం కాదు. నీకు అక్కడ ఎవరికి ఏది యూజ్ అవుతుందో అది దేవుడు నీకు నేర్పిస్తాడు. అండ్ ద బేసిక్ లైన్స్ ఎలా ఉండాలి, సర్మన్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే, ఇంట్రడక్షన్ షుడ్ అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద పీపుల్. అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకి నువ్వు వెన్ యు ఆర్ ప్రెసెంటింగ్ ద ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్, యూ హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్. సో నువ్వు చెప్పిన ఆ ఇంట్రడక్షన్ బేస్ చేసుకొని, సో యూ హ్యావ్ టు గ్యాదర్. మేబీ వచ్చి కూర్చున్న వాళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అప్పుడే అది సాంగ్ వర్షిప్ అయి ఉంటది. సో యూ హ్యావ్ టు అట్రాక్ట్ దెమ్ విత్ యువర్ ఇంట్రొడక్షన్, దెన్ యూ హ్యావ్ టు గ్రాబ్ దేర్ అటెన్షన్. నెక్స్ట్ ఈస్ బాడీ. A body should explain the scripture, true scripture of God. Body should explain the true scripture of God. And conclusion, call for response. Conclusion లో మీరు దేవుని యొక్క పిలుపును బట్టి మీరు వారిని ఎప్పుడైతే when you call for response, they immediately react and they respond. So next is clarity strengthens impact. Clear sermon changed lives, and confused sermon there will be no response. So దేవుని మీద ఆధారపడకుండా ఒక్కసారి నాకు జరిగిన సన్నివేశం ఇది ఈ టైటిల్ చూసినప్పుడు, కన్ఫ్యూజ్డ్ సెర్మన్ దెర్ ఈస్ నో రెస్పాన్స్. నేను ఒకసారి స్టార్టింగ్ డేస్ లో ఒకసారి నేను మెసేజ్ ఇవ్వాలని చెప్పి ప్రిపేర్ అయ్యి ముందు రోజు ప్రిపేర్ అయ్యాను, ఆ రోజు కూడా ప్రిపేర్ అయ్యాను. సో ఐ డెలివర్డ్ దిస్ మెసేజ్. ఆఫ్టర్ దాట్ వెన్ ఐ ఆస్క్డ్, మరి దయచేసి ప్రార్థన చేయండి అని అన్నప్పుడు, వాళ్ళు ఒక్కళ్ళు కూడా చెప్పిన పాయింట్ మీద ఒకళ్ళు కూడా ప్రార్థన చేయలేదు. నాకు అప్పుడు అనిపించింది, దేవుని స్వరము లేకుండా, లేకపోతే నీ యొక్క మోకాళ్ళ ప్రార్థన లేకుండా నువ్వు చెప్పిన ఏ మెసేజ్ కూడా అంత దేవుని నామ ఘనత కొరకు ఉపయోగపడదు. ఇక్కడ మనం ప్రీచ్ చేస్తున్నది
మనం పెద్ద గొప్ప వాళ్ళని చూపించుకోవటానికి కాదు కదా. వి ఆల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్స్, లైక్ వి ఆర్ ఆల్ సక్సీడెడ్ మేబీ అట్ యువర్ ఏజ్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. యు ఆర్ ఆల్ సక్సీడెడ్ ఇన్ యువర్ కెరీర్స్. బట్ ఇక్కడ మనం వచ్చింది దేవుని పిలుపుని బట్టి వచ్చినాం. పిలుపుని బట్టి వచ్చి ఎవరు ఎవరు కనపరచబడాలా? పిలుపుని బట్టి వచ్చినప్పుడు దేవుడు మాత్రమే కనపరచబడాలి తప్ప నువ్వు నేను కనపడడానికి వీలు లేదు. చాలా మంది ఎస్పెషల్లీ వెన్ యూ హియర్ ద సర్మన్స్ ఫ్రమ్ బిల్లీ గ్రహం గారు, అలాగే అండ్ ఫ్యూ మోర్, అంటే పాపులర్ గా తెలిసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. యూ మైట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. వారు కనపడకూడదు. అది కావాల్సింది. ప్రజల మధ్యలో నేను అనేది కనపడకూడదు. ప్రజల మధ్యలో దేవుడు కనపడాల. నువ్వు దేవుణ్ణి చూపించగలగాల. అది అది ఒక సేవకుడిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, నువ్వు ఇచ్చిన మెసేజ్ దేవుణ్ణి చూపించగలగాల అక్కడున్న ఆడియన్స్ అందరికీ. నువ్వు కనపడకూడదు. నేను అనేది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ యు ఆర్ అట్టర్ ఫెయిల్యూర్. కంపల్సరీగా అది ఫెయిల్యూర్ అనే చెప్పాలి. మేబీ నీ దగ్గరకు వచ్చి ప్రజలందరూ వచ్చి అన్న చాలా బాగా టీచ్ చేశారు, చాలా బాగా బోధ చేశారు అని చెప్పిన దేవుడు నిన్ను లెక్కించడు. అది నీకు అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్ ఏదైనా జరిగినప్పుడు మనకి ఐఎన్సి లేకపోతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ క్రెడిట్ అవర్స్ ఇస్తాయి. మీకు బీటెక్ అది ఇంజనీరింగ్ వాళ్ళకి ఏదో వాళ్ళకి ఉంటాయి కదా అవర్స్. సో అలాగా అవర్స్, క్రెడిట్ అవర్స్ ఉంటాయి కదా. సో అలాగే మీరు కూడా దిస్ ఇస్ ఎ స్పెషల్ టాస్క్. ప్రీచింగ్ అనేది అందరికీ కాదు కదా, అందరికీ కాదు. సో ఇట్ ఈస్ ఎ స్పెషల్ కాలింగ్. మనందరం పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము. మరి మనం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం పిలువబడిన వారు, మనం ప్రీచ్ చేయడానికి దేవుడు మనం పిలిచినప్పుడు యూ షుడ్ బి అవార్డెడ్ సమ్ అవార్డ్స్. బట్ ఆ అవార్డ్స్ మనకి వస్తాయా రావా అనేది నువ్వు దేవుని ముందు పెట్టినప్పుడు. సో ఫైనల్ కంక్లూషన్ ఇస్తే 1 కొరింథియన్స్ ఒక్కసారి లాస్ట్ ఇది చూసి ఐ జస్ట్ ఫినిష్ దిస్. 1 కొరింథియన్స్ 14:8. 1 కొరింథియన్స్ 14:8. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును కదా. జస్ట్ సెకండ్, మై సన్ ఈస్ డిస్టర్బ్. అవును కదా, ఈ మాట నిజమే కదా. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధముకి ఎవడు సిద్ధపడును. వెన్ దెర్ ఈస్ అక్క చెప్పండి, ఎవడు సిద్ధపడును. క్వశ్చన్ మార్క్, రైట్. సో నువ్వు సరైనటువంటి బూర ఊదనప్పుడు సైనికులు ఎలాగా యుద్ధానికి సిద్ధపడతారు? నువ్వు సరైన మెసేజ్ ఇవ్వనప్పుడు వారు దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? అంతే కదా, తెలుసుకుంటారు. నీ యొక్క సర్మన్ లో కరెక్ట్ మీనింగ్ నువ్వు దేవుణ్ణి చూపించగలిగితే ప్రజలు దేవుని వైపు తిరుగుతారు. నీ సర్మన్ లో దేవుడు లేకుండా నువ్వే కనబడితే వారు నీ వైపు తిరుగుతారు. నీ వైపు తిరిగితే ఏం ఉండదు. నెక్స్ట్ రోజుకి అన్న ప్రైజ్ లాడన్నా, ఎంత బాగా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారన్నా, 1,00,000 రూపాయలు అప్పు ఉంటే ఇయ్యన్నా అని నీ వెనకాల పడతారు. అంతే తప్ప పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. దేవుణ్ణి చూపించగలగడమే సువార్థికుడు, లేకపోతే బోధకుడు, లేకపోతే ఒక పాస్టర్ యొక్క బాధ్యత. కాబట్టి నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, ఒకసారి మనము ఎవరిని చూపిస్తున్నాం? సో సెర్మన్ లో బేసికల్ గా మనం ప్రిపరేషన్ లో మనకు కావాల్సింది ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కంక్లూజన్. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇట్ హ్యాస్ ఫర్దర్ మోర్ క్లాసెస్ టు ఎక్స్పాండ్ దిస్. వీ హ్యావ్ 2 more classes, I think 2 to 3, 4 classes ఉంటాయి. అండ్ వీ హ్యావ్ ఎ ప్రాక్టికల్ సెషన్ ఆల్సో. ఎలా ఫామ్ చేయాలి, ఎలా ఫ్రేమ్ చేయాలి, అండ్ హౌ యూ హ్యావ్ టు డూ దట్ అనేది. సో ఫైనల్లీ sermon preparation is not about impressing people. That's what I am about to say, that
but about faithfully proclaiming God's word with clarity and power. మేబీ కొంతమంది సేవకులు ఉంటారు, చాలా పొట్టిగా, చాలా బలహీనంగా ఉంటారు. కానీ వారి నోట నుంచి వెలువడిన మాట ఎంతో మంది జీవితాల్ని కదిలించుంటది. అవునా కాదా? మనం కూడా ఎంతో మంది సేవకుల మాటలు వినుంటాం. లైక్ హౌ దే టీచ్ అండ్ ప్రీచ్. వాళ్ళు స్టేజ్ దిగిన తర్వాత, ఓయమ్మ ఈయన ప్రసంగం చేసింది, ఏం ప్రసంగం చేసినాడు, అద్భుతమైన ప్రసంగం చేసినాడు. అక్కడ దేవుడు నీ హృదయాన్ని, లేకపోతే ఎవరైతే వింటున్నారో వారి యొక్క హృదయాన్ని తట్టాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మన స్వంత బోధ, స్వంత నీతి అవన్నీ ఇట్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. సో sermon preparation is a prayerful, spirit-led process to proclaim God's word for life transformation. జీవితాలు మార్చేదిగా ఉండాలి. ఎవరి జీవితం ఫస్ట్ sermon కు ప్రిపేర్ అవుతున్నప్పుడే మన జీవితం మారుతుంది. అది అది అదే దేవుని యొక్క మాట రెండంచులుగా వాడిగల ఖడ్గం వంటిది అని అన్నప్పుడు ఫస్ట్ ప్రిపేర్ అవుతున్న మనకి, తర్వాత ఆడియన్స్ కి. సో అది మనల్ని కోస్తది, వారిని కూడా కోస్తది. సో దిస్ ఇస్ అబౌట్ ద టుడేస్ క్లాస్. అండ్ ఐ థింక్ ఐ ఎమ్ నాట్ టూ ఫాస్ట్. ఒకవేళ ఫాస్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఎనీ కామెంట్స్ ఆర్ ఏమన్నా ఉంటే చెప్తారా అక్క?